హాయ్ అందరికీ నమస్కారం. రుద్ర సామాన్య శక పూర్వం భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేసిన కాలం నాటి ఆ భారతదేశంలోని స్థితిగతులు గురించి రాసిన ఈ కథ నా టీనేజ్లో నేను రాసిన మొట్టమొదటి కథ. అందుకే దీనిలో బోలెడన్ని తప్పులు దొర్లి ఉంటాయి. సన్నివేశాలు రక్తి కట్టించడంలో కొన్ని చోట్ల విఫలమై ఉంటాను. ఆ తప్పులను క్షమించేస్తూ గత కథలలాగానే ఈ రుద్రకథను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ కథలో అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల దెయ్యాలు, భూతాలతో పాటు కొన్ని మాయలు, మంత్రాలు అనే అభూత కల్పనలు కూడా చేర్చడం జరిగింది. అంతేకాని ఈ కథ ద్వారా మూఢనమ్మకాలు ప్రేరేపించడమనేది ఎంతమాత్రం నా ఉద్దేశం కాదు. అవన్నీ పక్కన పెట్టి నా కథను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శ్రీకృష్ణ. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎందుకిలా భయపడుతున్నానో నాకే అర్థం కాలేదు. అలా కొద్ది రోజులు గడిచాయి. అక్కడ పురాతన ఆలయ శిథిలాల గల ప్రాంతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ కాసేపు తర్వాత తవ్వుతున్న వారికి ఏదో ఒక లోహం తగిలిన శబ్దం వినిపించింది. దాంతో అప్పుడు అక్కడున్న అందరి ముఖంలోనూ ఆనందం కనిపించింది. అది వినిపించిన తరువాత ఆ పనివారు తవ్వే పనిలో మరింత వేగం పెంచారు. అలా తవ్వి వారొక పెద్ద పెట్టెను బయటకు తీశారు. దానిమీద ఏదో పురాతన లిపిలో రచించబడి ఉంది. దాన్ని చదవటం అక్కడున్న వారి ఎవరి వల్ల అవ్వటం లేదు. దాంతో అందరూ కలిసి ఎపిగ్రఫీలో స్పెషలిస్ట్ అయిన రామకృష్ణను పిలిచారు. అక్కడ పక్కన్నే ఉన్న గుడిని పరిశీలిస్తున్న రామకృష్ణ వారి వైపు చూసి ఏమైంది అని అన్నాడు. ఇటువైపు రండి, మీకిక్కడ చాలా పని ఉంది అని చైతన్య పిలిచాడు. అప్పుడు రామకృష్ణ అక్కడికి వెళ్ళి ఆ పెద్ద కంచు పెట్టె మీదున్న ఫలకం మీదున్న అక్షరాలను కలిపి చదువుతూ ఉన్నాడు. అతడికి అటువంటి పురాతన లిపి చదవటంలో మంచి పట్టుంది. అంతేకాక అతడికి శిలాశాసనాలు చదవటం, అందులోని చరిత్రను వెలికితీసి చెప్పడంలో నిపుణుడు. ఆ ఫలకం మీదున్న భాషను చదువుతూ ఉన్నప్పుడు రామకృష్ణ ముఖంలో కాస్త భయపడుతున్న భావాలు కనబడుతున్నాయి. అంతా చదివిన తర్వాత అతడు తల పైకెత్తి, ఇందులో పరిపాలించిన రాజు వివరాలు లేవు, కాని ఈ పెట్టెను ఎవరైతే తీస్తారో దీనిమీదున్న సూచనలు పాటించకుండా తెరిచి ఇందులోని ధనాన్ని తీసుకోవాలని చూస్తారో వారిందులోని ఆత్మచేత భయంకరంగా హత్య చేయబడతారని రాయబడి ఉంది అని అక్కడున్న అందరివైపు చూస్తూ చెప్పాడు. ఏమిటి, అందులో ఆత్ముందా? పెట్టె తెరిచిన వాడిని చంపుతుందా? జోక్ బాగుంది, కానీ నవ్వు రావటం లేదు రామకృష్ణ అంటూ కార్తిక్ అనే మరో అధికారి అతన్ని కాస్త వెటకారంగా అన్నాడు. అవును కార్తిక్, ఇక్కడ రాయబడున్న దాన్ని బట్టి నేను చెప్పింది నిజం. ఆ తర్వాత మీరు నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. కానీ ఆ పెట్టె తెరిచిన వారికి చాలా ప్రమాదమని మాత్రం చెప్పగలను అని రామకృష్ణ చెప్పిన మాటలు వినకుండా, నేనే ఈ పెట్టె తెరిచి ఆ ఆత్మ నన్ను ఏం చేస్తుందో చూస్తా అంటూ రామకృష్ణ ఎంత చెప్పినా వినకుండా కార్తిక్ ఆ పెట్టెను తెరవటానికి ముందుకెళ్లాడు. అక్కడ ఉండటం అంత మంచిది కాదని రామకృష్ణ పక్కనే ఉన్న ఒక స్తంభం చాటుగా వెళ్లి కార్తిక్ను చూస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత మిగిలిన అధికారులు రామకృష్ణను అనుసరించి అతడి వెనుక నిలబడి ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కార్తిక్ ఆ పెద్ద పెట్టకున్న తాళాన్ని రాడ్తో కొడుతున్న శబ్దాలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ శబ్దం విన్న ప్రతిసారి రామకృష్ణ వెనుకున్నవారు అదిరిపడుతున్నారు. కొన్ని దెబ్బల తర్వాత ఆ తాళం విరిగిపోయింది. దాన్ని తీసి పక్కన పడేసిన కార్తిక్ పెట్టె తలుపులు తీస్తూ ఉంటే వారిలో మరింత ఉత్కంఠ పెరిగింది. కార్తిక్ ఆ పెట్టె తలుపు తెరవగానే ఎవరో గట్టిగా వెనక్కి తోసినట్టు ఎగిరివచ్చి పడ్డాడు. దాంతో అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ కాని కార్తిక్ను లేపటానికి ధైర్యం చేయలేదు. రామకృష్ణ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి, కార్తిక్ పైకిలే అంటూ వెనక్కి వాలి పడిన అతన్ని పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు మెలకువలోకి వచ్చిన కార్తిక్ మాత్రం, రామకృష్ణ చూసావా, నాకు ఏమీ అవ్వలేదు, ఏదో ఆత్మాభూతమని భయపెట్టావు అని నవ్వుతూ ఆ పెట్టెలోకి చూశారు. ఆ పెట్టె నిండుగా బంగారు నగలు, నాణాలు ఉన్నాయి. అవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 18 ఏళ్లకు పూర్వం అప్పటి శాతవాహన కాలానికి చెందినవి. తర్వాత ఆ పెట్టెకు సీలు వేసి మరిన్ని పరిశోధనల కోసం తీసుకెళ్లారు. వెళ్లే ముందు అందరూ కార్తిక్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే అతను పైకి నవ్వుతున్నాడు, కాని అతడి కళ్లల్లోని భయాన్ని రామకృష్ణ గమనించాడు. అధికారులందరూ ఆ పెట్టెను తీసుకుని వెళ్లిపోయాక అక్కడ రామకృష్ణ, కార్తిక్ మాత్రమే మిగిలారు. అప్పుడు రామకృష్ణ కార్తిక్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ పెట్టె తెరవగానే ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు.
దానికి ఏం జరగలేదే అంటూ కార్తీక్ మాటలకు కోపం వచ్చి, చిన్నప్పటినుండి నీ మొండితనాన్ని చూస్తున్నాను. దాన్నాపి అసలక్కడ ఏం జరిగిందో చెప్పు అని రామకృష్ణ అతడిపై ఒత్తిడిగా అడిగాడు. అయినా కార్తీక్ మొండిగా ఏం జరగలేదు అని అక్కడ్నుండి తన ఇంటికి వెళ్ళాడు. రామకృష్ణ అక్కడే నిలబడి తనకు మాత్రమే వినపడేలా, నువ్వు చెప్పకపోయినా అక్కడ ఏం జరిగిందో నాకు కనపడిందే అని కళ్ళు మూసుకొని పెట్టె తెరుస్తూనే అందులో నుండి వచ్చిన భయంకర ఆకారం అరుస్తూ కార్తీక్లోకి చొరబడిన విధానం తలుచుకొని అదిరిపడి కళ్ళు తెరిచి, చాలా పెద్ద తప్పు చేసావు కార్తీక్, ఇక నిన్ను ఆ దేవుడే కాపాడాలి అని రామకృష్ణ తన జీప్లో ఇంటికి వెళ్తూ, నాకు కనబడిన భయంకర ఆకారం, వినబడిన దాని అరుపులు మిగతా వారికి ఎందుకు కనపడలేదో నాకు అర్థం కాలేదు అనుకొని జీప్ను తన ఇంటివైపు తిప్పి ఇంటి ముందాపి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే చీకటి పడిందే. అతను అనాథ కాబట్టి ఒంటరిగా ఉంటున్నాడు. అతడి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో అతన్ని తాతే పెంచాడు. వయసు ఎక్కువ అవటం వల్ల ఆయన కూడా 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. రామకృష్ణకు ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయిలుంటే ఆమడ దూరం సిగ్గుతో పరిగెత్తే అతను ఎవర్నైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని మాత్రం కొలీగ్స్తో చెబుతూ ఉంటాడు. కానీ అతడు అమ్మాయిల కోసం వారి వెంట తిరగటం ఎవ్వరూ చూడలేదు. అతని ఇల్లు కూడా చూడ్డానికి చాలా పాతదాన్లా ఉంటుంది. లోపల మాత్రం ఆధునిక హంగులన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కుక్కర్లో బియ్యం నీరు పోసి చకచకా అతడు మంచి కూర చేసుకుని మధ్యలో పాటలు వింటూ వంట కార్యక్రమం పూర్తి చేసుకుని తినటానికి టేబుల్ మీద అన్నీ సర్దుకొని పుస్తకం కోసం తన లైబ్రరీలోకి వెళ్ళాడు. ఆ పుస్తకాల్లో చాలా వరకు పురాతనమైనవే. అందులో చాలా తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. అవన్నీ అతని తాత సేకరించినవి. అతడికి పురాతన లిపులపై మంచి పట్టు రావటానికి ఈ పుస్తకాలే ప్రధాన కారణం. తన తాత చనిపోయిన తర్వాత అతడు చేసుకునే వంటలు తనకే నచ్చేవి కావు. అందువల్ల అన్నం తినేటప్పుడు పుస్తకాలు చదవటం ప్రారంభించాడు. ఇప్పుడది వ్యసనంగా మారింది. భోజనం చేసే ముందు తప్పకుండా ఒక పుస్తకం ఉండాల్సిందే. లేదంటే అతను తిన్నా కూడా తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడతడు మంచి పుస్తకం ఎన్నుకునేందుకు లైబ్రరీ అంతా తిరుగుతున్నాడు. చివరికి అతని దృష్టి దయ్యాలు భూతాల గురించి రాసున్న ఒక పురాతన పుస్తకంపై పడింది. దాన్ని తీసుకొని టేబుల్ వైపు నడిచాడు. పుస్తకాన్ని తెరిచి చదవటం, తినటం ప్రారంభించాడు. పుస్తకంలోని పేజీలను ఎడమ చేత్తో తిప్పుతూ కుడి చేత్తో అన్నం తింటున్నాడు. ఆ పుస్తకంలో దయ్యాలు పట్టిన వారికి ఎటువంటి చికిత్స చేయాలి, వాటిని ఏ విధంగా వశీకరణ చేసుకోవచ్చు, వశమైన వాటితో ఏమేం పనులు చేయించుకోవచ్చో వివరించబడి ఉంది. అతడి కుడి చేయి ప్లేటంతా తిరుగుతుంది. అతడి చేతికి అన్నం దొరక్కపోవడంతో పుస్తకం చదవటమాపి ప్లేట్ వైపు చూశాడు. ప్లేట్లో అన్నం పూర్తిగా అయిపోయి ఉండటం చూసి తనలో తాను నవ్వుకొని పుస్తకం అలాగే ఉంచి ప్లేట్ మరియు ఇతర వంట పాత్రలు శుభ్రంగా కడిగేసి వాటి యథాస్థానాల్లో ఉంచి టేబుల్పై ఉన్న పుస్తకం తీసుకొని పడక గదిలోకి తీసుకెళ్లి చదవటం మళ్లీ మొదలుపెట్టాడు. పురాతన కాలంలో ఈ ఆత్మలు దయ్యాలను మంత్రం యొక్క శక్తి ద్వారా మంత్రగాళ్లు వీటిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని వాటితో చెరువులు, బావులు తవ్వించేవారు. అంతేకాకుండా కొన్ని కోటల నిర్మాణాలకు అవసరమైన పెద్ద రాళ్లను మోయించడం చేసేవారు. ఆత్మల యొక్క శక్తులను మంత్రగాళ్లు ఇలా వాడుకునేవారని ఆ పుస్తకంలో రాసిన ఇతర విషయాలు చదువుతూ తనకు తెలియకుండానే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో కూడా తెలీదు. హిందుస్థాన్ నీ ధ్యాస, నీ శ్వాస హిందుస్థాన్ అంటూ జోధా అక్బర్ సినిమా పాట తన మొబైల్ రింగ్ టోన్ పెద్ద శబ్దంతో మోగటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న కొన్ని క్షణాల తర్వాత తన ముఖంలో రంగులు మారిపోయి, అవునా, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా, ఏ హాస్పిటల్లో ఉన్నారు అంటూ కంగారుగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి జీప్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. జీప్ హాస్పిటల్ ముందు పార్క్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లగానే కార్తీక్ అమ్మా నాన్న బోరున ఏడుస్తున్నారు. వారి ఏడుపు వింటూ ఉంటే వారిని ఎలా ఓదార్చాలో రామకృష్ణకు తెలియక పోలీసులు డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకుంటూ ఉంటే అటువైపు వెళ్ళాడు. డాక్టర్ రిపోర్ట్ చూస్తూ, అతను ఏ వ్యాధితో చనిపోయింది చెప్పలేకపోతున్నాం. ఇంత సడన్గా చనిపోయే వ్యాధి ఏది అతనికి లేదు. అతడి అంతర్గత నరాలన్నీ చిట్లిపోయి బ్లీడింగ్ అయింది. పైకి మాత్రం ఎటువంటి గాయాలు కనబడటం లేదు. ఇంకా కొన్ని రిపోర్ట్లు రావాలి, వస్తేగాని ఏ విషయం చెప్పలేం అని డాక్టర్ హడావిడిగా ల్యాబ్ వైపు వెళ్ళాడు.
దాంతో పోలీసులు కార్తిక్ అమ్మానాన్నల నుండి రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్లారు. కార్తిక్ అమ్మ ఏడుస్తూ, నిన్న సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి చాలా కంగారుగా వచ్చాడు. భోజనం కూడా చేయకుండా వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రిలో అతడి గది నుండి కార్తిక్ అరుస్తున్న శబ్దాలు వస్తుంటే మేమతడి గదిలోకి వెళ్లి చూసేసరికి కింద పడున్నాడు. తర్వాత హడావిడిగా మేమిక్కడికి తీసుకొచ్చాము. కాని అప్పటికే అంటూ ఆ తరువాత ఆమె మాట్లాడలేక ఏడుపు మొదలుపెట్టింది. ఆమెకు కొన్ని ఓదార్పు మాటలు చెప్పి వారు వెళ్లిపోయారు. డాక్టర్ పోస్టుమార్టం రిపోర్ట్తో కూడా అతడు ఎందువల్ల చనిపోయింది చెప్పలేకపోయారు. దాంతో కార్తిక్ శవాన్ని తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అన్ని కార్యాలు పూర్తయ్యాక రామకృష్ణ ఇల్లు చేరుకున్నాడు. ఆ విషాద సమయంలో అతడికి ఏమీ తినాలనిపించలేదు. దాంతో అలాగే పడక గదిలోకి నడిచాడు. అక్కడ రాత్రి చదివి మంచంపై పడేసిన ఆ దయ్యాల పుస్తకం కనపడింది. దాన్ని చదివే స్థితిలో లేడు. అతడు దాన్ని తీసి పక్కనే ఉన్న అల్మారాలో పెట్టడానికి దాన్ని కాస్త చెయ్యి చాచాడు. కాని అప్పుడే వీచిన చిరుగాలికి ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు తిరిగిపోయాయి. అప్పుడు నిలిచిన పేజీ అతన్ని ఆకర్షించింది. ఆ పేజీలో పురాతన కాలంలో బ్యాంక్ వంటి సౌకర్యాలు లేకపోవడం చేత ధనాన్ని మొత్తం ఒక పాత్రలో వేసి దానికి రక్షణగా ఆత్మలను మంత్రశక్తితో వశీకరణం చేసి ఆ పాత్రలోకి వదిలేవారు. ఆ ధనం యజమానికి అవసరమైనప్పుడు తీసి వాడుకోవడానికి వీలయ్యే విధంగా ఆ కాలం నాటి మంత్రగాళ్లు మంత్రం వేసి ఆత్మలను ఆ పాత్రలోకి పంపేవారు. ఆ ధనం యొక్క పాత్ర తెరిచేటప్పుడు ఏం బలివ్వాలి అనేది కేవలం యజమానికి మాత్రమే తెలిసేలాగా ఉంచుకునేవాడు. దీంతో అలాంటి పాత్ర దొరికితే వాటిని తెరవటానికి భయపడేవారు. కాని కొంతమంది శక్తిమంతులైన మాంత్రికుల సహాయంతో లోపలున్న ఆత్మతో మాట్లాడి దానికి ఏది బలిస్తే సంతృప్తి చెందుతుందో ఆ బలి ఇచ్చి ఆ పాత్రను తెరిచి అందులోని ధనాన్ని ఉపయోగించుకునేవారు. కాని ఈ కాలం అటువంటి మాంత్రికులు కాని డబ్బు అలా దాచుకునే అటువంటి అవసరం లేకుండా ఉండటం చేత ప్రస్తుతం అలాంటి విద్యలు అంతరించిపోయాయని ఆ పుస్తకంలో రాసి ఉండటం చూసి ఈ పుస్తకంలో చాలా అసత్యాలతో పాటు కొన్ని నిజాలు కూడా ఉన్నట్టు తెలిసాయి. కార్తిక్ బహుశా ఇటువంటి ఆత్మకు బలై ఉంటాడు అనుకొని ఆ రోజు బాధతో నిద్రపోయాడు. తన మిత్రుడు కార్తిక్ మరణాన్ని కొన్ని రోజులకు మరిచిపోయాడు. కాని ఆత్మలు, ప్రేతాత్మలు, దయ్యాల గురించి ఆసక్తి పెరిగింది అతడికి. కాని రామకృష్ణ కాస్త భయస్థుడు. ఇప్పుడు దయ్యాల గురించి తెలుసుకోవాలనే అతడి ఆసక్తి భయాన్ని చంపేసింది. అతడు దయ్యాన్ని చూడాలని, వీలైతే వాటితో మాట్లాడాలని తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు.